హలో గైస్, వెల్కమ్ టు సైబర్డ్ అఫీషియల్. మరొక వీడియోతో మళ్ళీ వేరే టాపిక్తో అయితే వచ్చేసాం. విపిఎన్ అంటే ఏంటి, అసలు విపిఎన్ ఎలా పనిచేస్తుంది, అసలు విపిఎన్ ఎందుకు యూజ్ చేస్తారు అనే దాని గురించి చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విపిఎన్ అంటే ఏంటో తెలుసుకుందాం. యువర్ షీల్డ్ ఫర్ ఎ సెక్యూర్ ప్రైవేట్ అండ్ అన్రిస్ట్రిక్టెడ్ ఇంటర్నెట్ ఎక్స్పీరియన్స్. విపిఎన్కి ప్రొటెక్ట్ యువర్ డిజిటల్ లైఫ్ విత్ ఎ మిలిటరీ గ్రేడ్ ఎంక్రిప్షన్ అండ్ గ్లోబల్ సర్వర్ నెట్వర్క్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. అసలు విపిఎన్ అంటే ఏంటి? వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఏంటి, దీని గురించి ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఏంటి దీని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చూసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే సెక్యూర్ ప్రైవేట్ అని చెప్పేసి అన్నాడు, అండ్ అన్రిస్ట్రిక్టెడ్ ఇంటర్నెట్ ఎక్స్పీరియన్సెస్ అన్నాడు. మనం ఇక్కడుండి వేరే కంట్రీలో ఉన్న వీడియోస్ కానీ యాప్స్ కానీ వాడాలన్నప్పుడు విపిఎన్స్ అనేవి యూజ్ చేస్తాం. ముఖ్యంగా ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను ముందు చెప్తున్నాను, ముందు కొద్దిసేపు అయినాక చెప్తాను. నెక్స్ట్ అయితే చూద్దాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో చూస్తే ఇక్కడ టన్నల్ మాదిరి ఉంది. అసలు ఈ టన్నల్ ఏంది అనే వాళ్ళు అనుకుంటారు చాలామంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ విపిఎన్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇది టన్నల్ అనేది ఎందుకు వచ్చింది అనేది మీకు ముందు ఇమేజ్లో సెలెక్ట్ చేసి చెప్తాను అనమాట. ఒక నిమిషం. ఓకే, ఇక్కడ చూసుకుంటే ద సెక్యూర్ పాత్ అంటున్నాడు కదా, విపిఎన్ అనేది ఇట్లా పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకుంటే చూడండి, వెన్ యూ యూజ్ ఏ విపిఎన్ యువర్ డేటా ట్రావెల్స్ త్రూ ఏ ఎంక్రిప్టెడ్ టన్నల్ అన్నాడు. ఎస్, ఎంక్రిప్టెడ్ టన్నల్ అన్నాడు కదా గైస్. ఎంక్రిప్టెడ్ టన్నల్ అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ? ఓకే, ఎంక్రిప్టెడ్ టన్నల్ అన్నాడు. ఎందుకు వచ్చింది ఎంక్రిప్టెడ్ టన్నల్ అంటే, ఈ టన్నల్లో పోయిద్ది అనమాట ఇది. ఓకేనా, ఇలాంటి టన్నల్స్లో ట్రావెల్ చేసిద్ది అనమాట. ఓకేనా గైస్, ఇట్లాంటి టన్నల్స్లో ఇది ట్రావెల్ చేస్తుంది కాబట్టే మనకు టన్నల్ అనేది అక్కడ వచ్చిందనమాట గైస్. ఓకేనా, ఓకే, ఇక్కడ చూడండి, అందుకే టన్నల్ అనేది వచ్చింది, ఎంక్రిప్టెడ్ టన్నల్ అనేది వచ్చింది. ఎప్పుడైతే నువ్వు www.google.com అనేది నార్మల్గా ఇప్పుడు ఎక్కడైనా యూజ్ చేస్తాం, బట్ ఆ వెబ్సైట్ అనేది ఇండియాలో ఓపెన్ కాదు. ఇండియా ఉన్న సర్వర్తో ఓపెన్ చేస్తే ఓపెన్ కాదని చెప్పేసి నువ్వేం చేస్తావు, ప్రాక్సీగా విపిఎన్ కనెక్ట్ అయ్యి విపిఎన్ నుంచి అవి యాక్సెస్ చేసుకుంటావు. ఇవి ఇలా యాక్సెస్ చేసేటప్పుడు నీ ఐపీ అనేది కనిపించదు కాబట్టి నీ ఐపీ బదులు ఎవరి ఐపీ కనిపిస్తుంది. ఐఎమ్ ఆస్కింగ్ ద సింపుల్ క్వశ్చన్ ఫర్ యూ. ఇలా అడిగితే నా ఐపీ కనిపించదు, బట్ ఎవరైతే విపిఎన్ ఉన్నారో ఆ విపిఎన్ వాళ్ళ సర్వర్ ఐపీ అనేది కనిపించింది. వాళ్ళవి ప్రాక్సీ ఐపీస్, అది కాకుండా వాళ్ళ సర్వర్ ఐపీస్ అనేవి కనిపిస్తాయి. అవి ప్రైవేట్ అయినా కానీ పబ్లిక్ అయినా కానీ వాళ్ళ ఐపీ అడ్రసెసే కనబడతాయి, నా ఐపీ అడ్రస్ అయితే కనపడదు. అంతే, ఇదే ఆన్సర్ దీనికి. ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ ఉన్నాడు. ఇక్కడ యూజర్ అనేవాడు www.anything.com. మన ఇప్పుడు ఇండియాలో టిక్టాక్ అనేది పనిచేయదు కదా, ఇక్కడ నుంచి టిక్టాక్కి నేను పోవాలని చెప్పేసి నేనేమనుకుంటున్నా, టిక్టాక్కి పోవాలి అని చెప్పేసి విపిఎన్ క్లయింట్ హియర్. మామూలుగా అయితే ఇది ఉండదు గైస్, విపిఎన్ అనేది ఉండకుండా డైరెక్ట్ ఐఎస్పి అంటే ఏంటి అంటే, జియో కానీ ఎయిర్టెల్ కానీ మీకు ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో, యాక్ట్ కానీ ఫైబర్ నెట్ కానీ వీళ్ళంతా ఐఎస్పీస్ అంటారు అనమాట, సర్వీస్ ప్రొవైడర్స్ కదా వీళ్ళు అనమాట. ఇక్కడ విపిఎన్ సర్వర్ అనేది ఉంది, ఇక్కడ విపిఎన్ క్లయింట్ అనేది ఉంది. ఎస్, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విపిఎన్ క్లయింట్కి అయితే మన రిక్వెస్ట్ని పంపిస్తాం. అక్కడ విపిఎన్ క్లయింట్ అనేవాడు ఏం చేస్తాడంటే, నాకు ఈ రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి నేను విపిఎన్ సర్వర్ ద్వారా పోతాను, అప్పుడు విపిఎన్ సర్వర్ ఇంటర్నెట్కి యాక్సెస్ ఇస్తుంది. అప్పుడు విపిఎన్ సర్వర్ ఇంటర్నెట్ నుంచి విపిఎన్ సర్వర్ నేను తీసుకొని నా నుంచి ఐఎస్పికి పంపించి, ఐఎస్పి నుంచి ఎవడైతే ఆ డివైస్ ఎవడైతే అడిగిండో అంటే విపిఎన్ ఐపీకి పంపిస్తాడు. ఆ విపిఎన్ ఐపీ వాడు నిన్ను ఒక క్లయింట్గా చూసి వాడు నీకు పంపిస్తాడు అనమాట. ఎగ్జాక్ట్గా ఇది జరిగిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేస్తావు, నువ్వు ఒకటి కొడతావు, ఏదో ఒక వెబ్సైట్, రిస్ట్రిక్టెడ్ వెబ్సైట్ని కొడతావు. అప్పుడు విపిఎన్ క్లయింట్ తీసుకుంటాడు. ఇక్కడ యూజర్ నుంచి విపిఎన్ వరకే నీ పాత్ర. ఎస్, అది కరెక్ట్. నీ ఐపీ ఇక్కడ వరకు కనిపించింది, తర్వాత కనిపించదు, ఎవరికి కనిపించదు. తర్వాత ఏం చేసిద్దంటే, ఇక్కడ నుంచి విపిఎన్ క్లయింట్ నుంచి ఐఎస్పి దగ్గరకు పోయింది. నీ ఐఎస్పి అనే కాదు, ఆ కంట్రీకి సంబంధించిన ఐఎస్పి దగ్గరికి పోయింది. అక్కడి నుంచి సర్వర్, ఓకే, విపిఎన్ సర్వర్. ఈ సర్వర్లో క్యాష్లో కానీ ఉంటే ఆ క్యాష్ నుంచి తీసి ఇచ్చిద్ది.
లేదు అంటే అక్కడ నుంచి ఇంటర్నెట్కి ట్రావెల్ చేసి మరి ఇంటర్నెట్ నుంచి రిటర్న్గా ఎక్కడికి ఇచ్చిద్ది రెస్పాన్స్ అంటే సర్వర్కే రెస్పాన్స్ ఇచ్చిద్ది, ఎవరికి ఇయ్యదు గైస్. సర్వర్కి రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ సర్వర్ ఏం చేసిద్ది, డైరెక్ట్గా తీసుకొచ్చి నీకు ఎంక్రిప్ట్ చేసుకొని VPN క్లయింట్కి ఇచ్చిద్ది. ఈ VPN క్లయింట్ అనేవాడు ఏం చేస్తాడు, మరీ నీకు డిక్రిప్ట్ చేసి నీకైతే ఇస్తాడనమాట. అప్పుడు నువ్వైతే యూజ్ చేసుకోగలుగుతావు. అది కథ, ఓకేనా. ఇది VPNకి ఇట్లా పని చేస్తుంది. మామూలుగా నార్మల్గా ఎలా జరిగిద్దో కూడా చూపిస్తా, లెట్స్. ఓకే, ఇక్కడ చూస్తే VPN లేకోకుండా ఎలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ ఇక్కడ డేటా అనేది ఎంక్రిప్ట్ అయితే కాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వితౌట్ VPN యువర్ డేటా ప్లెయిన్ టెస్ట్ ICP అండ్ పొటెన్షియల్ హ్యాకర్స్, అడ్వర్టైజర్స్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కెన్ సీ ఎవ్రీథింగ్ యూ డూ ఇన్ ఆన్లైన్. అంతేనా? అదే కదా ఉండేది అక్కడ. అంటే ఏంటి, మీరు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో అన్నీ ఆన్లైన్లో తెలిసిపోతున్నాయి వాళ్ళకి అని చెప్పేసి చెప్తున్నాడు వాడు, క్లారిటీగా చెప్పేస్తున్నాడు. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది ఎక్కడ యూస్ చేయాలనేది నేను చెప్తాను కదా. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యువర్ ISP సీ ఎవ్రీ వెబ్సైట్స్ అండ్ విజిట్స్ ఎవ్రీ ఫైల్ యూ డౌన్లోడెడ్. నువ్వు ఏదైతే డౌన్లోడ్ చేసినావో అన్నీ వాడు చూడగలుగుతాడని చెప్పేశాడు. ఇక్కడ ఏంది, ఎంక్రిప్షన్ అనేది లేదు గైస్. ఓకే, ఎంక్రిప్షన్ అనేది లేదు. ఎందుకు? ఎంక్రిప్షన్ అనేది లేకపోవడం వల్ల మన ప్రైవసీ అనేది దెబ్బతింటుంది, మన పర్ఫార్మెన్స్ కూడా దెబ్బతింటుంది. ఒక కొద్దిగా మనకి ఏదైనా సెర్చ్ చేయాలంటే కూడా భయం అవుతుంది అనమాట, ఇట్లా జరిగితే కనుక. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ ఆల్ పర్సనల్ VPN గెటింగ్ స్టార్టెడ్ అంటే ఎప్పుడైతే VPN స్టార్ట్ చేస్తావో సర్వర్స్ని సెలెక్ట్ చేస్తాము, కనెక్ట్ చేస్తాము, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది, మనం వాడుకుంటాం. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. బట్ ఎప్పుడైతే నువ్వు వాడుకుంటున్నావు ఓకే, VPN వాడు నీ డేటాని కొట్టేయడని నీకు నమ్మకం ఉందా? నీ డేటా సెక్యూర్ చేస్తాడా అనే నమ్మకం నీకుందా? ఐ క్వశ్చన్ ఫర్ యూ. నువ్వు ఏదైతే VPN వాడుతున్నావు, ఏదో ఒకటి ప్రోటానో నార్డో ఏదో ఒకటి వాడుతున్నావు, ర్యాబిట్ ఏదో, ఇప్పుడు ఈ VPN వాడు నీ డేటాని సేఫ్గా ఉంచుతున్నాడా, లేదంటే అడ్వర్టైజ్మెంట్స్కి కానీ ఎవరికైనా కానీ అమ్మేస్తున్నాడా అనేది నీకు ఒక క్వశ్చన్ వేస్తున్నా, మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడ తర్వాత VPN అనేది ఫ్లో ఎలాగుంటుందో చూడండి. ఫస్ట్ ఇక్కడ చూస్తే VPN క్లయింట్ ఉన్నాడు కదా, VPN క్లయింట్కి రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, యూజర్ నుంచి వచ్చింది. ఆరిజిన్, ఓకే, ఆరిజిన్ ఆఫ్ రిక్వెస్ట్ అండ్ ట్రాఫిక్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది గైస్. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా పోద్ది, ఇక్కడికి పోద్ది, ఇక్కడ నుంచి మరి ఇక్కడికి పోద్ది. ఓకేనా. మరి రివర్స్ కూడా అంతే గైస్, వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మరి ఇలా వెళ్ళిద్ది అనమాట. ఓకేనా. ఓకే గైస్, ఇట్లుంటుంది అనమాట. ఇది ఇట్లా జరిగింది ఫ్లో అనేది. ఇక్కడ మీకు నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా చూడండి. ఎప్పుడైతే VPN యూజ్ చేస్తామో ఎంక్రిప్టెడ్ టన్నల్లో పోతాము, మన పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుద్ది, మన ప్రైవసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఓకే, సేఫ్ ఉన్నావు నువ్వు కూడా లేదన్నా. ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా సరే రైల్వే స్టేషన్లో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ, లాడ్జెస్లో కానీ, ఎనీ టైప్ ఆఫ్ హోటల్స్లో కానీ, IPLs చూసేటప్పుడు కానీ, ఎక్కడైనా పోయినప్పుడు కానీ, బయట ఎక్కడున్నా సరే గైస్, అసలు ఎవరి దగ్గర అయినా సరే హాట్స్పాట్ ఆన్ చేసుకున్నప్పుడు కూడా సరే. ఓకే, ఇట్లాంటి టైంలో జాగ్రత్తగా VPNs అయితే ఆన్ చేసుకోండి. ఓకే, VPNs ఆన్ చేసుకొని మీరు ఏమైనా సెర్చ్ చేసుకోండి, బ్రౌజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కూడా కొన్ని ట్రస్టెడ్ VPNs అనేవి ఉన్నాయి. అవి VPNsని స్టార్ రేటింగ్ దీన్ని చూసి నమ్మకుండా మీరు ఏం చేస్తారంటే కొద్దిగా టైం కేటాయించి రీసెర్చ్ చేసుకొని మంచి VPNsని డౌన్లోడ్ చేసుకోండి. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ వర్క్ రిలయబుల్లీ అండ్ వర్క్ ఫాస్ట్లీ. ఓకే, ఇక్కడ ఇది పక్కకు పెడితే ఇప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేయకూడదు అనేది కూడా చెప్తాను. మోస్ట్ డేంజరస్ అని చెప్తున్నాను. పబ్లిక్ వైఫై కనెక్ట్ చేసినప్పుడు ఇల్లీగల్ వెబ్సైట్స్ని యూజ్ చేయదండి. ఎస్, ఎందుకంటే అది పబ్లిక్ వైఫై, దే కెన్ సీ, అంటే వాళ్ళు అడగచ్చు. ఓకే, చాలా జాగ్రత్తగా ఉంది. తర్వాత బ్యాంకింగ్ సర్వీసెస్ విత్ VPN కెన్ నాట్ యూస్ టిల్ 1 సెకండ్ ఆల్సో. నేను స్ట్రిక్ట్గా చెప్తున్నాను మీకు మాత్రం, బ్యాంకింగ్ యాప్స్ అనేవి ఎప్పుడే కానీ వాడద్దండి, ఎలాంటి టైంలో కూడా వాడద్దండి. ఓకేనా. ఇక్కడ ఇంకొకటి చెప్పాడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ISP బైండ్నెస్ అని చెప్పేసి, యువర్ ISP కెన్ నాట్ మానిటర్, లాగ్ ఆర్ సెల్ యువర్ బ్రౌజింగ్ యాక్టివిటీ వెన్ యూ ఆర్
when you are connected to the VPN. That's time only they cannot see your monitoring and websites. What are you visiting means నువ్వు ఏ వెబ్సైట్లోకి వెళ్తున్నావు ఏంటి అనే దాని గురించి వాడు చూడలేడు. ఎప్పుడు VPN ఆన్ చేసుకున్నప్పుడు మాత్రమే. వెన్ యూ స్విచ్చింగ్ ఆన్ అండ్ కనెక్టెడ్ టు ద VPN, దెన్ ఓన్లీ దే కెనాట్ సీ. ఓకే, ఫర్ సేఫ్ బ్రౌజింగ్ ఇట్స్ ఇంప్రూవ్ యువర్ ప్రైవసీ, దట్స్ ఆల్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ స్లైడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఇక్కడ వాట్స్ హిడన్, ఇవన్నీ హిడన్ చేసిద్ది. ఓకేనా, IP అడ్రస్ నేను చెప్పా, రియల్ IP అడ్రస్ హిడన్ చేసి పారేసింది ఫస్ట్. ఫిజికల్ లొకేషన్, ఎస్, IP అడ్రస్ ఎప్పుడైతే హైడ్ అయిందో ఫిజికల్ లొకేషన్ తర్వాత హైడ్ అయిపోయింది. ఓకే, యువర్ బ్రౌజింగ్ హిస్టరీ, ఎస్, ఈ బ్రౌజింగ్ హిస్టరీ అప్డేట్ అయిపోయింది. యువర్ డివైస్ ఐడెంటిటీ, ఎస్, మేజర్లీ యువర్ డివైస్ ఐడెంటిటీ అనేది IP అడ్రస్. మెయిన్ IP అడ్రస్ ఇప్పుడు ఏ దానికైనా ఇక్కడ మెయిన్ ఏంటి IP అడ్రస్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్రివెంటింగ్ అండ్ అవాయిడింగ్, ఇక్కడ కొద్దిగా ఇచ్చాడు, ఇది చదువుకోండి, ఏం అవసరం లేదు గైస్, అంతే. ఇంకా మ్యాక్సిమం చూద్దాం నెక్స్ట్. ఓకే, ప్రైవసీ ప్రొటెక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యింది, నో థ్రోట్లింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ ఉంటుంది, గ్లోబల్ సర్వర్స్. మ్యాక్సిమం VPNs అన్నీ పెయిడ్ వర్షన్స్ని యూజ్ చేయడానికి మోజు కొద్దిగా చూపించండి. ఎందుకంటే ఫ్రీ వర్షన్స్ వాళ్ళు మీ డేటా అంతా తీసుకొనేసి అమ్మేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ISPsతో గుమ్మక్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. సైనింగ్ ఆఫ్. మరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మరీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.